నారదముని ధర్మరాజుతో మయసభలో కూర్చుని మాట్లాడుతున్నాడు. ముందు ఆయన రాజధర్మాల గురించి, రాజకీయం గురించి ఒకటి రెండు కాదు, ఎన్నో ప్రశ్నలు వేశారు. అవి పైకి ప్రశ్నల్లా ఉన్న సూచనలు. అందులో తాను ఎన్ని చేస్తున్నాడో ధర్మరాజు చూసుకుని బాగుపడేలా చెప్పారు. అవి రాజుకే కాదు, ప్రతి మనిషికి ఉపయోగపడే నీతులు. వెల్కమ్ టు గాసిప్ ఫ్రీ. గాసిప్ అంటే పనిలేని వాళ్ళు చెప్పుకునే పనికిరాని కథలే కాదు, జీవితాల్ని మార్చే గొప్ప కథలు కూడా. పురాణాల్లో ఎన్నో కథలుంటాయి. అవి పైకి ఏమీ తెలియని వాడికి గాసిప్స్గానే ఉంటాయి. ఒక సూతి కూర్చుని ఋషుల ప్రశ్నలకి ఏదో కబుర్లు చెప్తున్నట్టు ఉంటుంది. నిజానికి విలువ తెలిసిన వాడికి వాటి ప్రాముఖ్యత అర్థమవుతుంది. చూడ్డం చేతనైతే రాళ్లలోనే వజ్రాలుంటాయి, రాకపోతేనే వజ్రాలైనా రాళ్ళవుతాయి. సో లెట్స్ గాసిప్. వినటం చాలా గొప్ప అలవాటుగా ఉన్న ధర్మరాజు నారదముని చెప్పింది విన్నాక చాలా సంతోషించాడు. కానీ ఆయన ఒక విషయాన్ని గమనించాడు. యుధిష్ఠిరుడు అన్నాడు, నారదముని, అర్థమైంది. మీరు వర్ణించిన దాన్ని బట్టి యముని సభలో రాజసమూహం అంతా ఉంటుంది. వర్ణుడి సభలో నాగులు, దైత్యులు, నదులు, సముద్రాలు ఎక్కువగా ఉంటాయి. కుబేర సభలో యక్షులు, గుహ్యకులు, రాక్షసులు, గంధర్వులు, శంకరుడు ఉంటారు. బ్రహ్మసభలో మహర్షులు, సమస్త దేవతా సమూహాలు, సర్వశాస్త్రాలు, దివ్యరూపాలతో ఉంటాయి. దేవేంద్రుని ఇంద్రసభలో సకల దేవతలు ప్రధానంగా, స్వల్పంగా గంధర్వులు, మహర్షులు ఉంటారు. ఇదంతా బాగుంది. కానీ ఒక్క ప్రశ్న, రాజర్షులలో హరిశ్చంద్రుడు మాత్రమే దేవేంద్రుని సభలో ఉన్నాడు. ఇదెలా? యమసభలో కాకుండా ఇంద్రసభలో ఉండటానికి అతను ఏం చేశాడు? అలాగే పితృలోకం యమలోకంలో మా తండ్రి పాండురాజుని కలిశారు కదా, ఆయన ఏమన్నారు అని అడిగాడు. ఆ ప్రశ్నకి నారదముని చెప్పిన సమాధానం మొత్తం మహాభారత కథనే ఒక ఊపు ఊపింది, ఒక బలమైన దిశలో పంపింది. అదేంటో మనం వివరంగా చెప్పుకుందాం. మహాభారత కథల్ని సరళమైన తెలుగులో అందరికీ అర్థమయ్యేలా చెప్పుకునే ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. మనసులో ఏదన్నా ఉంటే కామెంట్స్లో చెప్పండి, కానీ సబ్స్క్రైబ్ అయితే ముందు చేసేయండి. నారదముని సమాధానంగా చెప్పారు. ఓ అదా, హరిశ్చంద్రుని గొప్పతనం గురించి చెప్తాను విను. ఇక్ష్వాకు వంశంలో త్రిశంఖుడనే రాజు ఉండేవాడు. ఆయన అయోధ్యకి రాజు. విశ్వామిత్రునితో పాటు ఉండేవాడు. కైకేయ వంశస్థురాలైన సత్యవతి అయిన భార్య. ఆ సత్యవతి గర్భాన్ని దాల్చి ఆవిడికి పుట్టినవాడే హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు మహాబలవంతుడు, సామ్రాట్టుగా ఎదిగాడు. చుట్టుపక్కల రాజులందరూ ఆయన ఆజ్ఞ శిరసావహించేవాళ్ళు. బంగారు రథాన్నెక్కి సప్తద్వీపాలని గెలిచాడు. పర్వతాలు, అరణ్యాలు కలిపి అన్ని రాజ్యాలని గెలిచి రాజసూయం చేశాడు. ఆ యాగంలో కొన్ని లక్షల మంది బ్రాహ్మణులకి భోజనాలు పెట్టించి వాళ్లకడిగిన దానికన్నా ఎక్కువ దానాలిచ్చి తృప్తిపరిచాడు. అందరి రాజుల కన్నా మిన్నగా యజ్ఞాన్ని చేసి, మిన్నగా దానాలిచ్చి, మిన్నగా ఆశీర్వాదాల్ని పొందాడు. ఆ పుణ్యమే ఆయన్ని అంత ఎత్తులో కూర్చోపెట్టింది. రాజసూయ యాగాన్ని చేసిన రాజులందరూ ఇంద్రునితో కూర్చుంటారు. యుద్ధరంగంలో వెన్నుచూపక నిలిచిన రాజులు, వీరులు అక్కడ మరణిస్తే ఇంద్రలోకానికి వెళ్తారు. తీవ్రమైన తపస్సు చేసి శరీరాన్ని వదిలేసిన వాళ్ళు కూడా ఇంద్రలోకానికి వెళ్తారు. నువ్వు అడిగిన మరొక ప్రశ్న ఉంది చూడు. మీ తండ్రి గారిని కలిశాను. ఆయన హరిశ్చంద్రుడి వైభవాన్ని చూసి నీకొక సందేశాన్ని పంపమని చెప్పాడు. నేను మానవలోకానికి వెళ్తున్నానని తెలిసి నీవు మయసభని నిర్మించావని విని సంతోషపడ్డాడు. మీ తండ్రి నాకో మాట నీకు చెప్పమని చెప్పారు. యుధిష్ఠిరా, నీకు సామాన్యమైన తమ్ముళ్ళని నేను ఇవ్వలేదు. మహావీరులుగా భూమిని గెలిచే సామర్థ్యం ఉన్న వారినే ఇచ్చాను. వారితో నువ్వు రాజసూయాన్ని చెయ్యి. ఆ యాగాన్ని చేసే అన్ని అర్హతలు, శక్తులు నీకున్నాయి. అప్పుడు నేను కూడా హరిశ్చంద్రుడిలాగా ఇంద్రలోకానికి ఆహ్వానించబడతాను అని అన్నారు. తస్యత్వం పురుషవ్యాఘ్ర సంకల్పం కురు పాండవ, గంతాసి త్వం మహేంద్రస్య పూర్వైః సహ సలోకతాం. ధర్మరాజా, మీ తండ్రి గారు అడిగిన సంకల్పాన్ని నువ్వు నెరవేర్చు. మీ తండ్రితో పాటు నీవు కూడా ఇంద్రసభలో స్థానాన్ని పొందుతావు. మీ తండ్రి గారి సంకల్పం ఇది. అది నువ్వు చేస్తే దాని ఫలితంగా ఆయనకి ఇంద్రసభలో చోటు దక్కుతుంది. కానీ ఒక మాట, రాజసూయానికి సాధారణంగా ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆ యాగాన్ని నాశనం చేయటానికి బ్రహ్మరాక్షసులు కూడా ప్రయత్నిస్తారు. అందరి రాజుల మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించే దారిలో ఎందరో శత్రువులు ఏర్పడతారు. కాబట్టి పెద్ద యుద్ధం సంభవించవచ్చు. ఇదంతా ఆలోచించి నీకు క్షేమం అనిపించింది చేయమని చెప్పాడు. ఇలా చెప్పి నారదుడు అక్కడి నుండి ద్వారకకి వెళ్తానని సెలవు తీసుకుని వెళ్ళారు. భూమిని సప్తద్వీపాలుగా చెప్తారు. జంబూద్వీపం, కుశద్వీపం, శాఖద్వీపం, క్రౌంచద్వీపం, సాల్మలి ద్వీపం,
గోమేధ ద్వీపం, పుష్రశ్చైవ దీపం. ఇవి 7 దీపాలు. వీటన్నిటినీ హరిశ్చంద్ర మహారాజు గెలిచాడని చెప్పారు. కాంపిటెన్స్ అన్న పదాన్ని వినే ఉంటారు. ధర్మం అంటే చేతులు కట్టుకుని కేవలం దాన ధర్మాలు చేయటం కాదు, రాజు ఆధిపత్యాన్ని చూపించాలి. నారదముని నీతుల్లో కూడా రాజు చేయాల్సిన రాజకీయం గురించి ధర్మంగానే చెప్పబడింది. మన పర్స్పెక్టివ్, మనం చూసే పద్ధతి నిజానికి కొంచెం బలహీనంగా, మెత్తగా చూస్తుంది. మంచి అంటే శాంతి మాత్రమే అనుకుంటాం, కానీ కాదు. రాజసూయ యాగం చూడండి, క్లియర్ డామినెన్స్. బలమైన ధర్మం పాటించే రాజు తన బలాన్ని ధర్మబద్ధంగా వెళ్ళి తన ఆధిపత్యాన్ని చూపించి సామ్రాట్గా అవుతాడు, అవ్వాలి. అదేమి మన అరబ్బులు, అదే ముస్లిం రూలర్లు వచ్చేసినట్లు సర్వనాశనం చేయడంగా ఉండదు. కోర్స్ మత మార్పిడికి చోటే లేదు, ఎందుకంటే ఉన్నదంతా ఒకటే కాబట్టి ఆ రకంగా ఉండదు, ఆ ప్రాబ్లం లేదు. బట్ ఓడించటం ఉంటుంది. డామినెన్స్ అంటే ఒకరి ఆధిపత్యం అంటే ఇంకొకరిని ఓడించడం ఉంటుంది. ప్రతి రాజ్యానికి వెళ్తారు, వెళ్ళి మేమెక్కువ అని ఒప్పుకోండి అంటారు. వాళ్ళు ఒప్పుకుంటే యుద్ధం ఉండదు, కానుకలు తీసుకుని వచ్చేస్తారు. లేదు మీ ఆధిపత్యాన్ని మేము ఒప్పుకోమంటే అప్పుడు యుద్ధం చేసి ఓడించి ఒప్పిస్తారు, అంతే, సింపుల్. అంతకుమించి ఏం చేయరు. అలా ఓడించాక చంపేరు, వాళ్ళ రాజ్యం వాళ్ళకే ఉంటుంది, జస్ట్ ట్యాక్స్ కట్టాలి. ఇంకొకటి, దే స్టిల్ హ్యావ్ అ ఛాన్స్. అంటే ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ కొంతకాలానికి వేరే వాళ్ళతో చేతులు కలిపో బలాన్ని పుంజుకున్నో మళ్ళీ ఎదిరించవచ్చు. అలాంటి ధర్మం, అంత ఆనరబుల్గా హుందాగా ఉండే ధర్మం అది. బలాన్ని ధర్మంగా ఉపయోగించి సరే నువ్వే గొప్ప అని తలవంచటం. ఎంత క్షాత్రం ఉందో చూడండి. ఎనీ టైం కాంపిటీషన్కి రెడీ. అంటే ఇప్పుడు ఒక బాక్సర్ కానీ, ఒక ఫైటర్ కానీ, ఒక ప్లేయర్, ఒక క్రికెటర్ కానీ, ఒక స్పోర్ట్స్ పర్సన్ కానీ ఎప్పుడు కాంపిటీషన్ కన్నా సరే రెడీ అని వెళ్ళి ఆడి ఎవడు ఓడితే రెండో వాడు అవును ఈసారికి నువ్వే గ్రేట్ అని ఒప్పుకొని వెళ్ళిపోతాడు. మళ్ళీ కొంతకాలానికి ప్రయత్నించవచ్చు. అంత ఓపెన్గా ఉండేది, అది రియల్ డామినెన్స్. అలాంటి ధర్మం ఉన్న దేశం మనది. ఎందుకంటే మానవ నైజం అది, ఒకళ్ళపైన ఒకళ్ళు డామినెన్స్, ఆధిపత్యం చూపిద్దాం అనుకోవడం. దాన్ని అణిచిపెట్టేసి శాంతం అంటే ఉన్నదానికంటే ఎక్కువ రాక్షసత్వము, హింస చూస్తాం. ఇవాళ ప్రపంచం అంతా అదే కదా. పేరుకి శాంతి కాముకులము అని చెప్పే వాళ్ళందరూ కూడా ఎంత అశాంతి చేసి ఎంత దారుణాలు చేస్తున్నారో చూస్తున్నాం. అలాంటి వాళ్ళు ఎలాగూ ఉంటారు. కానీ సనాతన ధర్మంలో క్షాత్రం అన్న కాన్సెప్ట్ చూడండి. నువ్వు ఎప్పుడూ బలంగా ఉంటావు, ఎందుకంటే నిన్ను ఓవర్ పవర్ చేయడానికి, నిన్ను డామినేట్ చేయడానికి ఎప్పుడూ ఎవడో ఒకడు ఉంటాడు. నువ్వు కూడా సమాజంలో నీ ర్యాంక్ ఎక్కడుందో పరీక్షించుకోవాలి, కాకపోతే ఒక పద్ధతిలో, రూల్ బట్టి వెళ్ళి చేయాలి అది. సరే, కథలోకి ముందుకెళ్లే లోపు ఒకవేళ మీరు మన మహాభారతం సిరీస్లోకి సబ్స్క్రైబ్ అవ్వకపోతే తప్పక అవ్వండి. సంపూర్ణ మహాభారతం వ్యాస భారతం చెప్పుకుంటున్నాం, సింపుల్గా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకుంటున్నాం. దీనికి మీ సపోర్ట్ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నారదుడు ఆ మాట చెప్పాక ఏ రాజుకి కూడా ఏరి కోరి యుద్ధాన్ని తెచ్చిపెట్టుకుందాం అనిపించదు. అందులోనూ ధర్మరాజు శాంతి కామకుడు. ఆయన మనసు క్షాత్రానికన్నా కాస్త శాంతి వైపు మొగ్గు చూపుతుంది. భయం కాదు, ఆయన స్వభావం అలాంటిది. కాబట్టి నారదముని మాట విని నిట్టూర్చాడు. యాగం అంటే సరే, కానీ యుద్ధం అంటే ప్రాణ నష్టం కదా. తండ్రి కోసం, తన కోసం, అంటే స్వలాభం కోసం యాగం చేసి యుద్ధం రావటం మరి తప్పు కదా అని ఆలోచించాడు. ఆలోచిస్తూ ఆ రాజసూయం మీద దృష్టి పెట్టాడు. దానికి సంబంధించిన చరిత్రలు తెలుసుకున్నాడు, విన్నాడు. ఇంకా హరిశ్చంద్రుని గురించి కూడా బాగా తెలుసుకున్నాడు. అలా చేస్తూ ఆయన రాజ్యాన్ని చాలా బాగా పరిపాలిస్తున్నాడు. ఆయన మంత్రులకు ఒకటే చెప్తాడు ఎప్పుడు, ప్రజల నోట ధర్మరాజు బాగా చేస్తున్నాడు అని తప్ప వేరొక మాట వస్తే నాకు వెంటనే చెప్పండి. ఒక్కడి నోట నుండి కూడా వేరే మాట రాకూడదు, వేరే వంక దొరకకూడదు, అంత బాగా పనిచేయాలని చేస్తాడు. ఇలా కొద్ది కాలం గడిచింది. పాండవులు 5 వాళ్ళ బాధ్యతలు అన్నగారు చెప్పినట్లే చేసేవాళ్ళు. ధర్మరాజు అందరినీ ఆదరిస్తాడు, భీముడు భయపడేవారిని రక్షిస్తాడు, అర్జునుడు ఎదురు తిరిగితే అణిచేస్తాడు, నకుల సహదేవులు అందరికీ ప్రేమని వినయంగా పంచుతారు, మంచి చెడులు చెప్తారు. ఇలా ఎవరి పనులు వాళ్ళవి. విస్తారంగా వర్షాలు పడేవి. వాణిజ్యం, వ్యాపారం, వేదం, విలువలు అన్నీ చక్కగా ఉన్నాయి ఆ ఇంద్రప్రస్థంలో. ఆయన కీర్తి, ధర్మరాజు కీర్తి నలువైపులా వ్యాపించింది. వేరే దేశాల్లో కూడా ఎలాగైతే రామరాజ్యం అన్న పేరు ప్రపంచంలోకి వెళ్ళిందో ధర్మజుడి పాలన కూడా అలాంటి పేరు తెచ్చుకోవడం మొదలైంది. ఆయన కీర్తి పాకిపోయింది. ఇంకా శత్రువులు తమ్ముళ్ల క్షాత్రానికి తలెత్తేవారు కాదు, ఎప్పటికప్పుడు కప్పాలు చెల్లిస్తూ ఉండేవాళ్ళు. ఇలా ఆయన అధికారం కాస్త కాస్త పెరుగుతూ, మంచివాడన్న పేరు పెరుగుతూ, బలమైన వాడన్న అధికారము రెండూ బాగా పెరిగిపోతున్నాయి. అలాగే ధర్మరాజు మనసులో ఆ రాజసూయం అన్న బీజం కూడా పెరుగుతోంది. ఒకనాడు ఆయన ఇంకొండలేక మంత్రుల్ని పిలిపించాడు. రాజసూయం చెయ్యాలా వద్దా?
దానివల్ల వచ్చే మంచి చెడు రెండూ ఆలోచించి చెప్పండి అని అడిగాడు. వాళ్ళు వివరంగా చెప్పారు. రాజసూయాన్ని నిర్వహించి అభిషిక్తుడైన రాజు వర్ణుడి శక్తిని పొందుతాడు. కాబట్టి ఏ రాజైనా రాజసూయాన్ని చేయాలనే కోరుకుంటాడు. నీవు సమ్రాట్టుగా ఉండటానికి అన్ని విధాలా యోగ్యుడివి. రాజసూయంలో వ్రతం పూనిన బ్రాహ్మణులు 6 అగ్నివేదికల్ని నిర్మిస్తారు. అక్కడ అభిషేకం పొందిన రాజు మహాసమ్రాట్ అవుతాడు. నీవు ఎలాంటి సంకోచం లేకుండా రాజసూయానికి పూనుకోమ్మని చెప్పారు. ధర్మరాజు ఆ యాగానికి కావాల్సిన తన శక్తి సామర్థ్యాల గురించి ఆలోచించాడు. ధనం సరిపోతుందా లేదా అని ఆలోచించాడు. ఆదాయం వ్యయం అన్నీ చూసుకోవాలి కదా, చూసుకున్నాడు. వాళ్ళ మాటలు విని అంతా ఆలోచించి సరే ఇక రాజసూయం చెయ్యాల్సిందే అని నిర్ణయించుకుని వెంటనే శ్రీకృష్ణుడిని పిలిపించాడు. అంటే ఏది చేయాలన్నా, ముఖ్యంగా ఒక పెద్ద పని పెట్టుకోగానే కావాల్సిన సామర్థ్యతను, శక్తిని, మనోబలాన్ని అన్నిటినీ శ్రీకృష్ణుడిలో చూసుకుంటాడు ధర్మరాజు. అదే ఆయన గెలుపుకి మొదటి అడుగు. నిజానికి ఆయన్ని పిలిపించాడు, ఆహ్వానించాడు రమ్మని. ఆ ధర్మరాజు దూత శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, ఇలా ధర్మరాజు గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, ఆయన రాజసూయం చేద్దాం అనుకుంటున్నారు, మీరుంటే ఏదన్నా సాధ్యమనే నమ్మకంతో మిమ్మల్ని రమ్మంటున్నారని ప్రేమగా పిలిపించుకున్నాడు. నారదుడు ఆపాటికి కృష్ణుడికి విషయం చెప్పుంటారు కదా, సో ఇలా ధర్మజునికి చెప్పాను రాజసూయం చేయమని అని చెప్పారు ఆయన కూడా. కృష్ణుడు ఆ వచ్చిన ఇంద్రసేనుడు అనే దూత మాట విని సరేనని వెంటనే బయలుదేరాడు. ధర్మరాజు, ధౌమ్యుడు, ద్రుపదుడు, వ్యాసుడు, కృష్ణుడు వీళ్ళందరూ కూర్చుని ఉన్నారు. అంటే గమనించండి, ఆయనకి మంచి చేసే ముందు ఏం చేస్తున్నాడు, పెద్దల్ని పిలిచి సలహా, సహాయం, సూచన అన్నీ అడిగి ఇలా తెలుసుకుంటున్నాడు. అందరూ అది చేయాల్సిన పని. ధర్మరాజుకి తెలియంది లేదు, కానీ ఆయన ఒక బాధ్యత ఉన్న మనిషి. నలుగురు పెద్దల్ని సంప్రదించి ఏ పనైనా చేస్తాడు. కృష్ణుడు వచ్చాడు, అందరినీ కలిశాడు, ధర్మరాజుతో కలిసి కూర్చున్నాడు. ధర్మరాజు చాలా గొప్ప మాట ఒకటి అన్నాడు. సభాపర్వంలో రాజసూయం చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తుంటే ధర్మరాజు కృష్ణుడిని పిలిపించి ఒక మాట అన్నాడు. గొప్ప లైఫ్ లెసన్ మనందరికీ. కేచిద్ధి సౌహృదాదేవ న దోషం పరిచక్షతే స్వార్థహేతోస్తదైవాన్యే ప్రియమేవ వదంత్యుత ప్రియమేవ పరీప్సంతే కేచిదాత్మని యద్ధితం ఏవం ప్రాయశ్చ దృశ్యంతే జనవాదాః ప్రయోజనే. చూడు కృష్ణ, నా దగ్గర పనిచేసేవారైతే నేనంటే ప్రేమతోనో, లేక నన్ను సంతోష పెట్టాలనో, లేక నేనంటే భయంతోనో నాకు కావాల్సింది తెలుసుకుని అదే సరైనది అని చెప్తుంటారు. లేదా కొందరు వాళ్ళకి నచ్చిన దాన్ని నాకు మంచి అని చెప్తారు. వాళ్ళకు కావాల్సింది నేను చేసేలా చెప్తారు. స్వప్రయోజనాలకి పోతారు. త్వంతు హేతూనతీత్యైతాన్ కామక్రోధౌ వ్యుదస్య చ పరమం యత్ క్షమం లోకే యథావత్ వక్తుమర్హసి. కాబట్టి కామక్రోధాలని పక్కన పెట్టి నా మీద ప్రీతి, మర్యాద అన్నీ మర్చిపోయి నాకు నచ్చినా నచ్చకపోయినా నాకు మంచి చేసేది ఏదో అది చెప్తామని నిన్ను రమ్మన్నా. నిజమైన మిత్రుడు, నిజమైన శ్రేయస్సు కోరేవాడు ఉండాల్సిన పద్ధతి. నిజంగా బాగుపడదాం అనుకునేవాడు అడగాల్సిన పద్ధతి. కృష్ణుడు అందరిలా మాట్లాడ్డుగా సమాధానమిస్తూ ఒక మాట అన్నాడు. ఒకటేంటి, చాలా పెద్ద సంభాషణే జరిగింది. అదేంటి, ముందుకెళ్ళాక ఏం జరిగింది, నెక్స్ట్ ఎపిసోడ్లో వినండి.